వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు బాగా పండిన అరటిపళ్ళతో పిల్లలు చాలా ఇష్టంగా తినే ఒక స్వీట్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. ఎప్పుడన్నా స్నాక్ కావాలని అడిగినప్పుడు ఈవినింగ్ ఇలా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు హెల్దీ కూడా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. మీరు ట్రై చేసే ముందు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పావు కప్పు పచ్చి కొబ్బరి వేసుకుని 2 యాలకులు కూడా వేసుకుని ముందుగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 2 నుంచి 3 అరటిపళ్ళు వేసుకోవాలి. అరటిపళ్ళు మరీ పెద్దవిగా ఉంటే 2 వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే చిన్న అరటిపళ్ళే కాబట్టి 3 వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు బెల్లం తురుము కూడా వేసుకోవాలి. మీకు స్వీట్ తక్కువ కావాలంటే 1/2 కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది. కొన్ని అరటిపళ్ళు బాగా తీయగా ఉంటాయి కాబట్టి స్వీట్ తగ్గించుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. ఒక చిటికెడంత సాల్ట్, అలాగే చిటికెడంత వంట సోడా కూడా వేసుకొని మొత్తం బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మరి గట్టిగా ఉన్నట్లు ఉంటే కొద్దిగా నీళ్లు కానీ లేకుంటే కాచి చల్లార్చుకున్న పాలు కూడా వేసుకుని కలిపేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కాచి చల్లార్చుకున్న పాలు వేసుకుంటూ ఇలా వచ్చేంత వరకు కలిపేసుకున్నాను. మీకు పాలు ఇష్టం లేకుంటే నీళ్లు వేసైనా ఇలా వచ్చేంత వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గుంత పొంగనాలు చేసుకునే ఒక పెనాన్ని పెట్టేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకున్నాను. ఎక్కువ కూడా అవసరం ఉండదు, లైట్ గా వేస్తే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఒక చిన్న స్పూన్ సాయంతో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మంచిగా ఒకవైపు ఎర్రగా వచ్చిన తర్వాత మరోవైపు తిప్పేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత మరోవైపు తిప్పేస్తున్నాను. 2 వైపులా ఇలాగే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ గా అరటిపళ్ళతో పిల్లలు చాలా ఇష్టంగా తినే స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 వైపులా మంచి కలర్ వచ్చేసింది కదా, వీటిని పక్కకు తీసుకోవచ్చు. మిగతా మొత్తం పిండిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.